సింపుల్‌గా చెప్పాలంటే నేనొక బాయ్‌గా జాయిన్ అయినా, నేను సేల్స్ పీపుల్ ఆహ్, సేల్స్‌మెన్స్ ఏదైతే కస్టమర్‌కి వాళ్ళు చెప్పే విధానం అది కూడా నేను చూసి, ఖాళీ టైంలో నేను కస్టమర్‌ని అటెండ్ అయ్యేవాడిని. ఓకే. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే, ఆ విధానాన్ని ఎవరైతే తాలూకా ప్రొప్రైటర్ ఉన్నారో ఆయన అబ్జర్వ్ చేసి, సరే ఓకే. ఇతని కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి కదా! మనం ఇందులో సేల్స్‌లో పెడదాం సరే సేల్స్‌లో పెట్టారు. సేల్స్‌లో పెట్టిన తర్వాత ఆ జర్నీ అలాగా రన్నింగ్ అయింది. ఎప్పుడు సార్ ఇది? ఇది నియర్ అబౌట్ 1991 సార్. ఎక్కడ సార్? నేను విశాఖపట్నంలో టీఎస్ఆర్ కాంప్లెక్స్‌లోనే వర్క్ చేశాను నేను. ఓకే. యాక్చువల్లీ వాళ్ళేంటంటే దే ఆర్ ద ఆథరైజ్డ్ డీలర్స్ ఫర్ బీపీఎల్ అనమాట. 91లో బీపీఎల్ డీలర్స్ దగ్గర ఓకే. నేను స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి ఇదే ఫీల్డ్ ఇదే ఫీల్డ్ కొనసాగిస్తున్నారు కంటిన్యూ. మీకు. యాహ్! డిస్ట్రిబ్యూషన్‌షిప్ ఎప్పుడు తీసుకున్నారు సార్ మీరు? నేను డిస్ట్రిబ్యూషన్ అంటే సార్ అదే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే వర్క్ చేశానో ఈ వర్క్ చేసిన తర్వాత 12 ఇయర్స్ నియర్ అబౌట్ 12 ఇయర్స్ వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత కంపెనీ బీపీఎల్ కంపెనీ అంటే అనేది 12 ఇయర్స్ యాస్ ఏ సేల్స్ ప్రమోటర్‌గా. నో నాట్ లైక్ దట్. నేను ఒక సేల్స్ ప్రమోటర్‌గా చేసింది ఒక 1 ఇయరేనండి. 1 ఇయర్ చేసిన తర్వాత వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాళ్ళు స్టార్ట్ చేశారు. నేను ఎక్కడైతే వర్క్ చేస్తానో ఓకే. వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో నన్ను చూసి ఇప్పుడు ఒక 2, 3 మంత్స్‌లో నా తాలూకా స్కిల్స్ చూసి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌లో డీలర్‌తో ఆపరేట్ చేయడానికి నన్ను వాళ్ళు అడిగారు. "నీకు ఇంట్రెస్ట్ ఉందా? నువ్వు డీలర్‌తో కమ్యూనికేట్ చేయగలవా? చేస్తావా?" అంటే సార్ నేను చేస్తాను సార్. ఓకే. ఎప్పుడైతే ఆ విధంగా నేను స్టార్ట్ చేశానో వాళ్ళు నన్నేంటంటే వాళ్ళు తీసుకున్న ప్రొడక్ట్‌కి నన్ను సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా అపాయింట్ చేశారు. ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా అపాయింట్ చేసిన తర్వాత నేను నియర్ అబౌట్ 10, 10 ఇయర్స్ నేను ఎగ్జిక్యూటివ్‌గానే చేశాను. ఫ్రంట్ లైన్ సేల్స్ ఆఫీసర్‌గా చేశాను. అదే చేసేటప్పుడు డిస్ట్రిబ్యూటర్‌తో కలిపి కోఆర్డినేట్ చేస్తూ నంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం గాని, మీటింగ్స్ పెట్టడం గాని, డీలర్స్ మీట్ పెట్టడం గాని, వీటన్నిటిలో కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండి యంగ్ చాప్ మ్యారేజ్ కాలేదు. టైం హ్మ్. ఉంది. హ్మ్. ఆ టైం అంతా కూడా నేను దీనికోసమే స్పెండ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఈ కంపెనీ ఎప్పుడైతే ఆగిందో ఏ మ కంపెనీ సార్? బీపీఎల్లా? బీపీఎల్ కంపెనీ ఓకే. ఎప్పుడైతే మార్కెట్‌లో రావడం ఆగిందో, సరే మనం ఇంకెందుకు స్టార్ట్ చేసింది 2004లో బిజినెస్ స్టార్ట్ చేశానండి. 2004లో బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేశానంటే, నేను మెంటార్‌గా స్టార్ట్ చేశాను. ఓకే. ఒక డిస్ట్రిబ్యూటర్‌కి ఉన్న ప్రొడక్ట్‌ని నేను మార్కెట్‌లో ప్రమోట్ చేస్తూ నేను చూసేవాడిని. ఆ విధంగా మంచి బిజినెసే జరిగిందండి అప్పుడు. ఆఫ్టర్ దట్ అంటే అప్పుడే కంపెనీలు చేసేవారా సార్? అప్పుడు లైక్ జాన్ బేరల్, రికార్డో, ఎఫ్&డి ఓకే. ఆ కంపెనీస్‌కి నేను మెంటర్‌గా చేసేవాడిని. ఓకే. మార్కెట్‌లోకెళ్ళి డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడడం. ఒక వైజాగేనా సార్? లేకపోతే ఇంకా చుట్టుపక్కల మొత్తం హ్మ్. స్టేట్ అంతా చేసేవారా సార్? లేదండి. అప్పుడు 5 జిల్లాలు చేసేవాడినండి. ఈస్టు, వెస్టు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం మొత్తం 5 జిల్లాలో కూడా చూసేవాడినండి. అది అయిన తర్వాత నా ఓన్‌గా నేను స్టార్ట్ చేసింది 2010లో నేనొక సొంత కంపెనీ నేను స్టార్ట్ చేశాను. మీరు ఓన్‌గా నేను డిస్ట్రిబ్యూషన్ ఫార్మ్ ఓన్‌గా స్టార్ట్ చేశారు. నేను 2010లో. 10లో. ఆ!